సుస్వాగతం. మీరు కాగా అనుమత్యాలు బాయ్స్ ఒక్కసారి ఇంతవరకు పర్ఫామ్ చేసిన వారందరికీ గట్టిగా చప్పట్లతో వాళ్ళని అభినందించాలి. ఎస్పెషల్లీ బాయ్స్. సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కళాశాల అధ్యాపక బృందం, సావిత్రిబాయి పూలే కళాశాల మొదటి రోజు నుండి కళాశాలలో సీనియర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ ఎల్లప్పుడూ ప్రతినిత్యం ఇలా రిజల్ట్ రావాలి అలా రిజల్ట్ రావాలని చెప్పేసి పరితపించే నవీన్ సార్, అదేవిధంగా కళాశాల మొదటి నుంచి అడ్మిషన్ల పైన ఆఫీస్ విషయాల పైన పూర్తి స్థాయిలో పనిచేస్తున్న రహమత్ మేడం, అదేవిధంగా ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మీ అందరి తరఫున చేర్చమ్మగా అమ్మగా లాలిస్తూ పాలిస్తూ ఎంపీహెచ్డబ్ల్యూ మొత్తం పనిచేస్తున్న ప్రవళిక మేడం, అప్పుడప్పుడు ఒకలాగా నేనుంటే ఒకలాగా అని ఎమ్మెల్టీకి పర్యాయపదంగా సంవత్సరం తనలో తాను మార్పు చెందుకుంటూ మీలో మార్పుని చూడడానికి ప్రయత్నిస్తున్న సిద్ధార్థ సార్కి, నేను ఎక్కడున్నా ఏం చేసినా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను జీవితంలో ఎక్కడైతే కొన్ని విషయాలు నేర్చుకోలేకపోయానో, నాకైతే ఎవరు చెప్పలేదు, ఆ అంశాలు నా విద్యార్థులకి నేను ఎప్పుడు నేర్పించాలి, క్రమశిక్షణ ముందు చదువు తర్వాత అని ఎల్లప్పుడూ వెంబడి పడే అమీర్ సార్కి, మన కళాశాల మన పొద్దుస్థానం చాక్లెట్లు చింపేసి ర్యాపర్లు చింపేసి కుర్కురేలు చిప్స్ చించిపడేసి ఏడబట్టి అక్కడ పడేస్తే పొద్దున మీరు వచ్చే వాళ్ళకి నీట్గా అద్దంలా తలతల మెరిచే చేసేటటువంటి రేణుక, వీళ్ళందరికీ మనమందరం గట్టిగా చప్పట్లతో అభినందించాలి. గట్టిగా ఆగొద్దు. ఈరోజు నిజంగా చాలా సంతోషదాయకం. ప్రతినిత్యం ప్రతి సంవత్సరం కళాశాల మొదలైనట్టుగా నుంచి ప్రతి ఒక్క ప్రోగ్రాం ఇదే వేదిక మీద ఇక్కడే చేస్తున్నా. ప్రతిసారి చేస్తుంటే మన సంఖ్య పెరుగుతుంది, మన బలం పెరుగుతుంది, మన సామర్థ్యం పెరుగుతుంది. ఆ సామర్థ్యం గత పరీక్షలలో మనం ఆ సామర్థ్యం చూపించిన విద్యార్థులందరికీ పేరున అభినందనలు తెలియజేయాలి. చప్పట్లతో వారిని అభినందించాల్సి కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు. చెప్పాను కదా, మీకన్నా ముందు బ్యాచ్ మెమోస్ తీసుకురావడానికి నోడల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే అక్కడ సార్ అంటున్నారు, సావిత్రిబాయి పూలే కళాశాలలే మేము చాలా ఎక్కువ వచ్చాయి, నిజంగా గ్రేట్ సార్ మీ పిల్లలని చెప్పేసి సార్ వాళ్ళు మెచ్చుకోవడం నిజంగా మీ అందరికీ గర్వకారణం, మనందరికీ గర్వకారణం. ఆ గౌరవం, ఆ గర్వం మన అధ్యాపక బృందానికి చెందుతుంది. ఐ హార్ట్లీ కంగ్రాచులేటెడ్ టు అవర్ లెక్చరర్స్. రేపు రాబోయే కాలంలో
రేపు రాబోయే కాలంలో ఫిబ్రవరిలోనే పరీక్షలు ఉన్నాయి. ఈ ఫిబ్రవరి పరీక్షలలోనే మనమందరం ఒకటి పెట్టుకోవాలి, 0% ఫెయిల్. 0% ఫెయిల్. క్లాస్ లో ఎంతమంది ఉంటే అంతమంది పాస్ కావాలి. అప్పుడు ఎలుగెత్తి కాలు ఎత్తేసి గర్వంగా మేము తగ్గేదే అని చెప్పి ఈరోజు తగ్గుదామా? తగ్గము. తగ్గితే మన సావిత్రిబాయి పూలే కాదు, చదువుల తల్లి, చదువుల తల్లి, అణగారిన వర్గాల కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ వర్గాలకైతే చదువుతాన్ని నెట్టివేయబడిన సమాజం కోసం, మనలాంటి విద్యార్థుల కోసం, మనలాంటి మహిళల కోసం తమ జీవితాన్ని ప్రాణత్యాగం చేసి జీవితాంతం పిల్లల్ని కనుక్కుంటా మహాత్మా జ్యోతిరావు పూలే వెంబడి నడిచి భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా కీర్తించబడి గత సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మనం 2020లోనే రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఏ కళాశాలకు పేరు లేకుండా మనమే చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరు పెట్టుకున్నాం. అది మన సార్థకత, అది మన విజయం. అక్కడ చదువుల తల్లిని పెట్టుకున్నాం, ఇక్కడ అధ్యాపకులు పెట్టుకున్నాం. మరి నెక్స్ట్ మనం ఏం చేయాలి? మనం ఏదైతే గల్లెత్తుకొని మేము తగ్గేదే అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకుంటున్న మాటలు రేపు నిజం చేసి, రేపు మనం నిజం చేసి ప్రతి ఒక్కరం కూడా మీ స్థాయిలో, మీ పరీక్షలలో 0% ఫెయిల్ మార్కులు దాటాలి. ఎంత దాటాలి? 491 మార్కులు దాటాలి. ఆల్ టైమ్ రికార్డు కలిగించిన 491 మార్కులు అనుశ్రీ ఎమ్మెల్టీ ఫస్ట్ ఇయర్. తన మార్కులు తనే రికార్డు బద్దలు కొట్టాలి. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్టీ కానీ, ఎంపీహెచ్ కార్డు కానీ, ఈపీ ఫస్ట్ ఇయర్ రికార్డు బద్దలు కొట్టాలి. ఈసారి ప్రతి సంవత్సరం ఫేర్వెల్ పార్టీకి మనం 5,000 రూపాయలు ప్రైజ్ తెచ్చుకుంటాం. ఈ సంవత్సరం 2 గెలుచుకున్నారు. అదే దానితో పాటు గత సంవత్సరం సంక్రాంతి సంబరాలలో ఒక 2 పెద్ద మనుషులు వచ్చారు. వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో, అత్యధిక మార్కులు వస్తాయో వాళ్ళకు 2,000 రూపాయలు ఒకరొకరికి ఇస్తా అని చెప్పారు. నిజంగా ఆ 2,000 కోసం, ఆ 5,000 కోసమో కాదు మనం చదవాల్సింది. 5,000 రూపాయలు చెక్కు అందుకుంటున్నప్పుడు మీ అమ్మా నాన్న కళ్ళల్లో గర్వం, సంతోషం మీరు చూడగలిగితే, మీరు నిజంగా మీ అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళని గర్వపడేటట్టు ఈ స్టేజ్ మీద చెక్కు తీసుకునేటట్టు చేయాలి. చేస్తారా? చేయరా? చేస్తారా? చేయరా? ఎస్, నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. నేను మన వయ్యారం కళాశాలలో కూడా ప్రతి సందర్భంలో మన సావిత్రిబాయి పూలే విద్యార్థుల గురించి ఉదాహరణలు చెప్తుంటా. క్రమశిక్షణలో కావచ్చు, అల్లరిలో కావచ్చు, మాటల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, మీ యొక్క యాటిట్యూడ్లో కావచ్చు, మీ యొక్క రిజల్ట్లో కావచ్చు, మనం ఎప్పుడు కూడా సావిత్రి అంటే సావిత్రినే. సావిత్రి మించి ఎవరుంటారు? సావిత్రిబాయి పూలే కాలేజ్ మాత్రమే ఉంటది. గట్టిగా చెప్పండి ఒకసారి కట్టాలి. నేను ఇప్పుడు మీ అందరి ముందు మంచి మార్కులు వస్తే మాకేనా సార్ అని మీకు మనసులో అనిపిస్తుంది. మీకు మంచి మార్కులు వస్తే ఈసారి 480 మార్కులు దాటిన విద్యార్థితో పాటు ఆ విద్యార్థికి బోధన చేసిన అధ్యాపక బృందాన్ని కూడా మనం సగర్వంగా ఇక్కడ గౌరవించుకుందాం. వారికి కూడా ప్రైజ్ మనీ మీ అందరి చేత ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ గట్టిగా చెప్పండి.
నేటి విద్యార్థులే రేపటి పౌరులు. నేటి సావిత్రిబాయి పూలే విద్యార్థులే రేపటి ఉద్యోగులు. నేటి సావిత్రిబాయి పూలే విద్యార్థులే రేపటి ఉద్యోగులు. విద్యా సంస్థల నాయకులు, వ్యాపార సంస్థల నాయకులుగా మీరు ఎదగాలి. ఇదే ప్రాంగణంలో మీకు కళాశాల తరఫున సన్మానం చేసే అవకాశం మాకు ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఆలోచించాలని కోరుకుంటూ లాస్ట్ 2 గంటలకు భోజనం చేద్దాం. ఎవరైనా తగ్గిందా జోష్? ఎవరికి నాగలేదా? ఏమంటలేదు కదా? అట్లయితే 4 గంటలకు చేసుకుందాం. సరే, 2 గంటలకు షాప్ క్లోజ్ చేసుకుందాం. అదేవిధంగా ప్రతిసారి నేను మాట్లాడుతూనే ఉంటాను కదా, చెప్పాను కదా, మీతో పాటు మీ అధ్యాపక బృందానికి కూడా ప్రైజ్ మనీ ఉంటుంది. ఇంకా ఈసారి బాయ్స్ గురించి నేను ఇంకా స్పెషల్గా మాట్లాడాలనుకుంటున్నాను. బాయ్స్ సంఖ్య పెరుగుతుంది కానీ పార్టిసిపేషన్ కొంచెం తగ్గుతుంది. దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఫేర్వెల్ పార్టీలో సీరియస్గా మాట్లాడాలి. వారికి కూడా ఈటీ గారికి స్పెషల్గా నవీన్ సార్ అంటే ఈటీ విద్యార్థులు గమనించాలి. 450 మార్కులు దాటిన ఈటీ విద్యార్థికి ఓన్లీ ఫర్ ఈటీ విద్యార్థి ఎవరైనా సరే 450 మార్కులు దాటిన ఈటీ విద్యార్థికి 5,000 ప్రైజ్ మనీ. మీరు సాధిస్తారా గుర్తుపెట్టుకోండి. నేను ఈసారి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈసారి ఫస్ట్ ఇయర్ నుండి ఖచ్చితంగా 2-3 కంట్రీస్ ఇచ్చారు 450 మీద. డెఫినెట్గా చేసుకుందాం. ఓకేనా? సో మళ్ళీ భోజనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మన శాస్త్రం మేడం కూడా 3 గంటలకు వస్తుంది. కేవలం మీరు ప్రశాంతంగా మీ ఎంజాయ్మెంట్ మీరు చేయాలి. ఎక్కువగా స్పీచ్లు పెట్టొద్దనే ఉద్దేశంతో గెస్టులను ఎవరు పిలవలేదు. మనమందరం కూడా ఫేర్వెల్ పార్టీ చేసుకున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నేను అనుకుంటున్నా ప్రతి సంవత్సరం మెరుగైన విద్యార్థులు, చురుకైన విద్యార్థులు సెకండ్ ఇయర్స్ వెళ్తే ఎట్లా అని టెన్షన్ పడుతుంటే ప్రతి సంవత్సరం అంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో ఉన్న విద్యార్థులే ఫస్ట్ ఇయర్ అవుతున్నారు. కాబట్టి సెకండ్ ఇయర్స్ అందరూ కూడా ఫస్ట్ ఇయర్స్ కి చప్పట్లు కొట్టండి, గట్టిగా అభినందించండి వాళ్ళని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి కీప్ ఇన్ యువర్ మైండ్, we have to take a chance to choose the better. In every time. ప్రతి సందర్భంలో నచ్చినది సెలెక్ట్ చేసుకునేంత అవకాశం మనం తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.